ఫ్యామిలీ సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ కోర్టు ఇటీవలే మూసివేయడంతో ఆమె అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించింది. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సిబిఐ కోర్టు ముందు ఉంచారు. అయితే ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించారు. తెనాలిలో ఆయేషా మీరా అవశేషాలు ఖననానికి ఏర్పాటు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ కోర్టు ఇటీవలే మూసివేయడంతో ఆమె అవశేషాలను అంత్యక్రియలు నిర్వహించింది. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి 2019లో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సిబిఐ కోర్టు ముందు ఉంచారు. అయితే ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించారు. తెనాలిలో ఆయేషా మీరా అవశేషాలు ఖననానికి ఏర్పాట్లు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్ గంగోత్రి 18 ఏళ్ల పాటు ఈ కేసు నడిచింది. ఆయేషా మీరా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఆయేషాకు సంబంధించినటువంటి అత్యకులు అటు కబ్రస్థాన్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2018లో సంచలనం రేపినట్టు 2007లో సంచలనం రేపినటువంటి కేసుకు సంబంధించి దాదాపు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం తల్లిదండ్రులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయేషా మీరా బీఫార్మసీ చదువుతున్నటువంటి విద్యార్థి అటు విజయవాడ ఇబ్రహీంపట్నం హాస్టల్లో చనిపోయినటువంటి ఘటన అటు రాష్ట్ర ప్రజల్ని దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయినటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి తల్లిదండ్రులు న్యాయ పోరాటం నేపథ్యంలో కూడా 2019లో ఈ కేసుని రీపోస్ట్ మార్టం నిమిత్తం కూడా సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణ చేపట్టినటువంటి అనంతరం కూడా సరైన సాక్ష్యాధారాలు లభించినటువంటి నేపథ్యంలో ఈ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు కూడా ఈ నెల 20న సిబిఐ తేల్చింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే మరి కోర్టు కూడా ఆమెకు సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులకి అప్పజెప్పాలని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెనాలి సెంచిపేటలో ఉన్నటువంటి కబ్రస్థాన్ లో కూడా ఆమె మరోసారి అంత్యక్రియలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు సుదీర్ఘ పోరాటం 18 ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. న్యాయ పోరాటం చేసినటువంటి తల్లిదండ్రులు కూడా మరి లాస్ట్ మినిట్ లో కూడా ఏమాత్రం న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా న్యాయం చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. సాక్షాత్తు తల్లిదండ్రులు పదే పదే దోషులు ఎవరున్నారో ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో వెల్లడించినప్పటికీ కూడా ఏమాత్రం సాక్ష్యాధారాల్లో నిందితులు తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసా ఈ కేసుకు సంబంధించి సత్యంబాబుని అరెస్ట్ చేయడం, అదే విధంగా తను 10 ఏళ్ల పాటు ఆయన జైలు జీవితం అనిపించినటువంటి నేపథ్యంలో కూడా ఆయనని నిర్దోషిగా విడుదల చేసినటువంటి కోర్టు పూర్తి స్థాయిలో సిబిఐ విచారణకి ఆదేశించింది. సిబిఐ విచారణ ఆదేశించినప్పటికీ కూడా సరైన ఆధారాలు లేవనే ఒకటి సిబిఐ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఒక సంచలనం రేపినటువంటి కేసుకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా న్యాయం జరిగినటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రజాస్వామ్యంలోనూ అటు ఏదైతే మహిళల పట్ల జరుగుతున్నటువంటి హత్యల వల్ల కానీ అదేవిధంగా అనేక కేసులకు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 18 ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగినప్పటికీ కూడా తల్లిదండ్రులకు కూడా
కేవలం ఆవేదన మిగిలించింది తప్ప ఇటు ఆ నిందితులకి శిక్ష పడలేదంటూ కూడా తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా పూర్తి స్థాయిలో కేసు సంబంధించి ఈ రోజు